అండ్ రీసెంట్గా ఈ సక్సెస్ ప్రెస్ మీట్లో మొన్న ఆ, వేణు అన్న మీ గురించి చెప్తున్నప్పుడు అది బాగా వైరల్ అయింది. మీ హానెస్టీ, మీరు వస్తున్నానన్న గేట్ దగ్గరికి రావాలని, గేట్ దగ్గరికి వచ్చినాక రిసెప్షన్ అని మీరు కూడా ఆయన చెప్తుంటే ఒక్కసారిగా మీకు ఆ, అది చాలా ఎమోషనల్గా ఈ బ్యాక్ సైడ్ వెళ్ళి కొంచెం ఇన్నే అన్న ఆఫీసు. అప్పుడు ఇది కాదు, ఇంకొక ఆఫీస్ ఉండే. అంటే అన్న ఫస్ట్ అది అని చెప్పినా అన్న, ఎవరికి నచ్చదు చిన్న భయం ఉండే. అంటే భయం కూడా కాదన్న, అది అది ఎట్లనో ఏం చెప్పానో అర్థం కాదు, అర్థం కావట్లేదు. కానీ అంటే మనం 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 నచ్చుతామా, మన కథ నచ్చుతుందా, మన ఐడియాలజీ నచ్చుతుందా అనేది ఒక భయం ఉండే. సో అట్లా అన్న అన్న అనుకుంటా. బేసిక్గా ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్లు మీరు వచ్చి సక్సెస్ కొట్టినప్పుడు చాలా మందికి ఇండస్ట్రీలో ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఊపు వస్తుంది, ఒక వైబ్ వస్తుంది. చాలా మంది మీలాగా స్ట్రగుల్స్ పడి ట్రయల్ చేసే వాళ్ళకి పాపం కుదరక అసలు ఆ డోర్లు ఓపెన్ అవ్వకుండా డోర్లు మూసేయడం ఇవన్నీ ఉంటాయి కదా స్ట్రగుల్ పీరియడ్. వాళ్ళందరికీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ఇయర్లో చాలా మంది యంగ్ డైరెక్టర్స్ వచ్చారు, డెబ్యూ డైరెక్టర్స్. వీళ్ళందరూ సక్సెస్ కొట్టి వాళ్ళందరూ కూడా రండిరా మీరు కూడా ఇండస్ట్రీకి, మీ మంచి కథలు ఉన్నాయి, మీరు తీసుకొని రండి, మళ్ళీ సక్సెస్ అవుతారని చూపించినట్టు ఉంది, ప్రూవ్ చేసినట్టు ఉంది. టు బి ఫ్రాంక్ నిజంగా మంచి అనిపించింది. అది అంతే. ఎందుకంటే మీరు వెంకటగిరిలో చాలా రోజులు నాకు తెలుసు కదా, వెంకటగిరిలో తిరిగేటోళ్ళు మీరు. అసలు అసలు ఆ స్ట్రగ్లింగ్ డేస్ అని నాకు వేరే వాళ్ళు చెప్తుంటే ఎట్లా అనిపించింది. బట్ ఫెల్ట్ హ్యాపీ. ఇప్పుడు మీ సక్సెస్ ఒక సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు, ఫస్ట్ సినిమాతో మంచి సక్సెస్ కొట్టారు, కలెక్షన్స్ వస్తున్నాయి, అందరు మెచ్చుకుంటారు, ఆ క్లైమాక్స్కి బయటకు వెళ్తున్నారు, ఒక ఫిల్ఫిల్ అయిపోయింది మీ డ్రీమ్ అయితే. సో మీలాంటి వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి డెబ్యూటెంట్గా వాళ్ళకి కూడా ఉంటుంది, ఒక ఇన్స్పైర్ చేయొచ్చు మీరు, రండ్రా మీరు కూడా ఇట్లా సక్సెస్ కొట్టవచ్చు మాలాగా. ఇన్స్పైర్ చేయొచ్చు అన్న, కానీ అంతే, ఇంకా స్ట్రగుల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయన్న. కానీ అవన్నీ దాటుకుని వచ్చి పాపం నిలబడి అన్నీ కొన్ని పోతాయి, అప్పుడు తర్వాత వస్తుంది. అది దేవుని దగ్గర అది ఉండాలా. ఎందుకంటే నేను నా సర్కిల్నే బొచ్చడినా, చాలా అంటే చాలా అంటే అసలు ఆ డిసిషన్స్ ఫైనాన్షియల్ వల్ల కానీ అన్నిటి వల్ల కానీ అట్లాంటి డిసిషన్స్ తీసుకున్నారు కొంతమంది నా దోస్తులు, నేను. ఓకే. సో అన్నీ పోయినాక వస్తాయన్న. చాలా మంది ఇండస్ట్రీలో ట్రై చేసి పాపం చాలా ఏళ్ళు అవుతుంది, పెళ్ళిళ్ళు గట్రా చేసుకోకుండా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఏమో ఫోన్ చేసి ఇంకేం చేస్తున్నావు, ఇంకే అక్కడే ఉన్నావు, ఇక్కడ జాబ్ చేసుకోవచ్చు అంటారు. పాపం ఇవన్నీ ఒడిదుడుకుల మధ్యలో వాళ్ళకు వాళ్ళు ఫైట్ చేస్తూ ఇక్కడ ఉంటారు, ఒక సినిమా మీద ప్యాషన్తో. ఇప్పటికైనా మనం సినిమాలో ప్రూవ్ చేసుకోవాలి, ఇండస్ట్రీలో సినిమాలు తీసాను. అదే అంటే బేసిక్గా ఒకటన్న, రెండు పక్కలు ఉంటాయన్న, వన్ టైం ఒకటి. యా, ఇక్కడ గుమ్మడికాయ టాలెంట్ ఉన్న ఆలోచించేంత అదృష్టం ఉందా? అంతే. మనం ఇప్పుడు ఏంటంటే నా లైఫ్లో జరిగింది ఇదే అని చెప్పి ఇదే వర్కౌట్ ఇదని కాదు. వస్తాడు టక్కున కొడతాడు, అయిపోయింది కథం. వాడి మధ్యనే ఉంటుంది. వీడు పొద్దాకా కష్టపడి ఏందో 15-16 సంవత్సరాలు కష్టపడడానికి సినిమా అయితే ఫ్లాప్ కావచ్చు. బ్యాలెన్స్ ఏది చెప్పలేమన్నా, ఏది ఉంటుంది చూడు ఇది నడిపిస్తుంది అన్న ఈడైతే. అసలు సాయిలో మాటలో వాట్ ఈస్ సినిమా గురించి చెప్పాలంటే, సినిమా నువ్వే సినిమా, నీ ఎమోషనే సినిమా, నువ్వేం చెప్పదలుచుకున్నావు అదే సినిమా, కొత్తగా ఏం లేదు. అదే నీ ఆలోచనే నీ సినిమా. ఓకే, అంతే అండి. నైస్. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏంటి, ఇంతకీ చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ కొట్టేశారు, ఇప్పుడు చిరంజీవి గారితో యాక్ట్ చేయబోతున్నారు. ఆయన సడన్ గా చెప్పగానే మీరు కూడా ఒక్కసారిగా అసలు ఒక షాక్ ఫ్యాక్టర్ లాగా స్మైల్ ఇస్తూ అసలు మురిసిపోతూ. అంటే భయం అయింది అన్న ఒకటేసారి అట్టనేసరికి. ఓకే. అమ్మ ఆయన పైగా బాస్ విత్ బాస్ అట్లాంటి ఇంకా ఏమన్నా మనకేం యాక్టింగ్ వచ్చారని ఆయన అనిపించింది, భయం అయింది. సో అది అన్న నిజంగా అంటే నిజంగా అన్నాడు. ఏమన్నా చూద్దాం. మేబీ మీ ఆనెస్టీ నచ్చింది, ఆయనకి అదే చెప్పాడు కదా, నాకు నీలో ఆనెస్టీ నచ్చింది, నువ్వు ఒక క్యారెక్టర్ చేయాలన్నాడు. సో చిరంజీవి గారితో మంచి ఛాన్సే మరి ఆయన ఇచ్చే. ఏమన్నా ఇది అంటారు అన్న, ఇది ఎటు పోతే అటన్నా ఏమన్నా అన్న అన్నాడు, ఆ మనసులోకి వెళ్ళి వచ్చింది, చూద్దాం అన్న. మనకైతే యాక్టింగ్ రాదు, కెమెరా ముందు మనం. కానీ సడన్ గా ఆ రోజు అట్లా అనగానే ఒక్కసారిగా మీకు ఫ్లాష్ అయింది అసలు చిరంజీవి గారు అనగానే మనకి చిన్నప్పటి నుంచి ఒక అన్న నాకు స్టార్ వైబ్ ఉంటుంది కదా చిరంజీవి గారు, అది వేరే వైబ్ అది. అంటే మా నాన్న చిన్నప్పటికెళ్ళి ఉంటాడు, మా నాన్న. కానీ నాకు చిరంజీవి గారు అనేది అమ్మ అనిపించింది, కానీ నన్ను నేను టెస్ట్ చేసుకుని ఏమంటే అరే నాకు యాక్టింగ్ రాదు గారు అనిపించింది. అది ఎంత వచ్చిందో ఫస్ట్గా, మళ్ళీ ఏమంటే ఇది నాకు వచ్చింది, అరే నాకు ఇది రాదు గారు నేను ఎట్లా చేయాలనుకున్నాను. అందుకని అన్న ఇది నిజం అబద్ధం అని అంటే లేదు అన్నాడు. సో నీకు ఓకేనా కదా అన్నాడు, ఓకేనా కదా అన్నాడు. అదే ఓకేనా కదా అన్నాడు. చూద్దామన్నా ఎట్లయితే అట్లయితే.
లైక్ ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయ్కి మీకు డైరెక్టర్గా వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది రిలీజ్ వరకు? వచ్చాడు ముందు అన్న మా నాన్న మొన్న వినోద థియేటర్కి వెళ్ళి పోతాడు. వినోద థియేటర్ కాడికి వచ్చింది మా నాన్న. పోతాంటే ఇద్దరు ముగ్గురు వచ్చి కాళ్ళు మొక్కారు మా నాన్న. ఓకే, మీ కొడుకు సూపర్ సినిమా తీసిండు, ఏడిపించాడు అంతా అన్నాడు. ఒక పెద్ద ఆయన వచ్చి నేను నాకు 70 సంవత్సరాలు, నేను ఎప్పుడు ఏడవాలి, ఈ సినిమా ఏడ్చింది అన్నాడు. కొంతమంది ఆడవాళ్ళు ఏడుతారు, మా ఊళ్ళే అంటే చాలా మంది ఏడ్చుకుంటా నైస్ ఇట్లాంటి అబ్బాయి ఉంటే బెటరు, ఇట్లాంటి ఉంది, ఎంత మంచిగా చేసినావు, ఎంత మంచి సినిమా అంటే వాళ్ళందరూ ఏడుపులు కనెక్ట్ అయ్యారు కదా. ఆ ఏడుపులే నాకు అయ్యన్న కాంప్లిమెంట్స్. సో మీ నాన్నగారి కాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్ అని అసలు అదే నా సినిమా ఏదేం చేస్తుంది అన్న పడేస్తుంది ఏంటి ఫైనల్గా మొన్న నితిన్ గారు కానీ మీ ప్రొడ్యూసర్ వేణు అన్న కానీ మీ గురించి అసలు వెట్రి మారాను అవి అని చాలా ఎలివేషన్లు ఇచ్చారు. మీ దగ్గర ఎక్కువ చాలా స్క్రిప్ట్లు ఉన్నాయి అన్నారు. ఏంది అసలు అన్న ఎట్లాంటి కథలు ఉన్నాయి? ఒక నిమిషం అన్న, వాళ్ళు చెప్పారు కానీ ప్రాక్టికల్ ఒకటి ఉంటుంది కదా. ఓకే, వాళ్ళు వేరే వాళ్ళ దాంట్లో వాళ్ళు ఒక 1000 రూపాయలు అయితే నేను రూపాయి, వాళ్ళ ప్రేమ కొద్ది ఏదో నితిన్ గారు కానీ మన వేణన్న కానీ వాళ్ళ ప్రేమ కొద్ది ఇన్ని రోజుల సావాసం, ఇన్ని రోజుల దాంట్లో నేను నచ్చో ఆమె ప్రేమతోటో ఇటు వెట్రి మారను అది ఇది అని చెప్పారు. కానీ మేబీ మీ కథలు కూడా తెలుసు కదా వాళ్ళకి, అందుకని అన్నారు కాన్ఫిడెన్స్. ఇప్పుడు పోలిగా అదే పోలికన్నా, కానీ అయినటువంటికి అంతుందారా అనుకుంటారు. ఎందుకంటే నాకు మనదేందో మనకు తెలుసు అన్న, వాళ్ళు ఏదో ప్రేమ కొద్ది అన్నారు అంతే. ఇప్పుడు కొంతమంది అరే నువ్వు రాజమౌళి అవుతావు కావు, జస్ట్ పోలిక అది ఒకటి అంతే. వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ అన్న, ఈ సినిమా మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు, ఫైనల్గా ఈ సినిమా సెట్ అయింది, షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది, రిలీజ్ తర్వాత అప్రిషియేషన్ వచ్చింది, కలెక్షన్స్ వస్తున్నాయి, ఒక హిట్ కొట్టేసారు, డెబ్యూ సినిమాలతోనే ఒక విజయం అందుకున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి మీరు ర్యాపిడోలో వీటిల్లో తిరుగుతున్నారు ఇంకా. సో వాళ్ళతోటి తిరిగినప్పుడు వాళ్ళు మీకు తెలియకుండా ఏమైనా సినిమాల గురించి చెప్పినప్పుడు ఈ సినిమా గురించి ఏమైనా టాపిక్స్ ఏమైనా వస్తున్నాయి అసలు? ఏమన్నా అంటే ఇంకా సింపుల్ లైఫే లీడ్ చేస్తున్నారు మీరు ఇప్పటికీ కూడా. ఇంకా మనకు అది జాలేనా అడుగుతారు, ఇలా పొద్దున నీకేళ్ళు వస్తాను కానీ ఇలా ఇందాక వస్తా అంటే అన్నా నువ్వు ఆదా అంటే అవునన్నా అంటే మరి ఏందన్నా ర్యాపిడ్ ఎక్కువ ఉన్నాడు అన్న ఎక్కువదా అన్న ఏం లేదన్నాను. సో అంతే అన్న. ఓకే అన్న ఇప్పుడు ఇళ్ళకెళ్ళి టక్కున ఇళ్ళకి ఎట్లా మారుతాం అన్న? అవును, ఇళ్ళకెళ్ళి ఎట్లా మారుతాం చెప్పి ఇదంతా మంది, మళ్ళీ అల్లపోతే అది మంది కాదనిపిస్తుంది, ఉండబుద్ధి కాదు అవన్నీ. లేదు అంటే నిజంగా చెప్తారు కదా, మీ హానెస్టీ, మీ ప్యూరిటీ చాలా నచ్చింది ఇండస్ట్రీకి కానీ జనాలకు కానీ. మీరు ఇట్లనే ఉన్నట్టు మారకండి, మీ కథల్లో కూడా అది కనిపించాలంతే. అదే అన్న, మనకు ఏదో ఉందో అదే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజు వెడ్స్ రాంబాయ్ గురించి తెర వెనుక విశేషాలకి టైం ఇచ్చి ఈ సినిమా గురించి బిహైండ్ స్టోరీ అంతా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్, టైం ఇచ్చినందుకు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ అన్న. మీలాంటి వాళ్ళతోటి అంటే నేను పెద్ద వాళ్ళు చూసిన, నువ్వు నా కాడికి వస్తావు నాకు తెలియదు అసలు. నిజంగా తెర వెనుక కథలు ఎప్పుడు నేను చూసేది, అది నాకు ఆ టీవీలో ఇంటర్వ్యూలో అది కనపడితే నాకు మస్తు అనిపించేది. మన దిల్రాజ్ సార్ది కానీ, బొమ్మరలి భాస్కర్ సార్ది కానీ, ఓకే అవన్నీ అసలు నేను చూసినవి నువ్వు నాతో ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు ఒక సూపర్ అన్న. నన్ను నువ్వు అదే అంటారు నాతో చేసినావు, దానికి నీకు చాలా చాలా ఈ తెర వెనుక కథలు స్టార్ట్ చేసిందే నేను డైరెక్టర్స్ కోసం అన్న. సూపర్ అన్న, అది మాత్రం క్రేజీ థాట్ అన్న అసలు. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న.